హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఓం శాంతి ఛానల్కు స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మకర రాశి వారి యొక్క రాశి ఫలాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకుందాము. ఈ మకర రాశి వారి జనవరి 6 నుంచి జనవరి 12 వరకు వీరి యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాము. మరి మకర రాశి వారు ఈ వారము మీ ఆరోగ్య జీవితం కోసము ఈ వారం అనుకూలంగా కనిపిస్తుంది. ఈ సమయంలో మీకు పెద్ద అనారోగ్య సమస్యలు ఏమి ఉండవు. కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. మరియు క్రమం తప్పకుండా విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. ఈ వారము ప్రారంభం నుండి చివరి వరకు మీ స్నేహితులు మరియు సన్నిహితులు ద్వారా మీరు కొన్ని రుణాలు తీసుకోవడానికి డబ్బు ఇవ్వడం కోసము మీకు చాలా హానికరమైతే జరుగుతుంది. ఈ వారము అవసరమైనప్పుడు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులు మీ యొక్క ఆశీర్వాదాలను ఇస్తూ మీ ధైర్యాన్ని పెంచడానికి పనిచేస్తారు. ఇది మీ కుటుంబ జీవితం సజావుగా నడుస్తుంది. ఎలాంటి సృజనాత్మక పనులతో సంబంధం ఉన్న వ్యక్తులు వారు ఈ వారం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ సామర్థ్యం గురించి కొంత గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ఇది మీ కెరీర్ గురించి అభద్రతను కూడా చూపుతుంది. మీరు గత చాలా రోజులుగా ఒక విదేశీ పాఠశాల లేదా కళాశాలలో ప్రవేశం కోసం ప్రయత్నిస్తుంటే కనుక ఈ వారంలో మీరు చేసిన అన్ని ప్రయత్నాలు తర్వాత మీరు ఇంకా ఎక్కువ వేచి ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే అసంపూర్ణమైన పత్రం మీ కృషిని హరించగలదు. జీవిత భాగస్వామితో ఈ వారానికి చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఈసారి మీరు మీ భాగస్వామితో సరైన సంభాషణ ఏర్పాటు చేసుకోగలుగుతారు. మీరు మీ భాగస్వామితో అన్ని షేర్ చేసుకోగలుగుతారు. మరియు మీకు కొత్తగా పెళ్ళైన వారై కూడా ఉంటే వారి వివాహ జీవితాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకోవచ్చు. ఎందుకంటే మీరు ప్రేమ వివాహం చేసుకోదలుచుకుంటే మాత్రము ఈ వారం మీకు చాలా కలిసి వస్తుంది. ఇంట్లో పెద్దవాళ్ళని ఒప్పించి మీ ప్రేమ ప్రయత్నాలను సఫలం చేసుకోండి. ఎందుకంటే అతనికి కూడా ఈ సమయంలో చాలా బాగుంటుంది. మీరు ఒక మగవారైతే కనుక స్త్రీ పరంగా బాగుంటుంది. స్త్రీ వాళ్ళ ఉంటే కనుక పురుషుని పరంగా మీకు బాగుంటుంది. ఎవరైనా సరే మకర రాశి వారికి ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఈ వారము అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది. మరియు చంద్ర రాశి వారికి పరిహారము, మకర రాశి వారు ఈ వారము ఇంట్లోనే కూర్చొని లేదా ఆంజనేయ స్వామి గుడిలోకి వెళ్ళి ప్రతిరోజు 11 సార్లు ఓం వాయుపుత్రాయ నమః అని జపించండి. మీకు ఈ చంద్రరాశి వారికి సంబంధించిన వాళ్ళు బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల ఈ వారము మీకు ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది. అందువల్ల మీరు చాలా వరకు ప్రతిరోజు ఓం వాయుపుత్రాయ నమః అని జపించడం ద్వారా మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా ఈ వారం మీకు అనుకూలంగా మారుతుంది. మకర రాశి వారికి 6 జనవరి నుంచి 12 జనవరి వరకు అన్ని రకాలుగా బాగుంటుంది. మీరు సొంతగా ఏం ప్రయత్నించినా కూడా మీకు ఈ వారం బాగా కలిసి వస్తుంది. జనవరి 2025 నెలలో ప్రధాన గ్రహాలు రాహు స్థానము 3వ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది. మరియు బృహస్పతి 5వ ఇంట్లో ఉంటాడు. శని 1 మరియు 2వ ఇంటికి అధిపతిగా 2వ ఇంట్లో ఉండటం వల్ల మధ్యస్థంగా ఉంటాడు. జనవరి 2025 నాటి నెలవారీ జాతకం ప్రకారము కెరీర్ గ్రహము శని 2వ ఇంట్లో ఉండటం వల్ల ఈ నెలలో మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మీరు వ్యాపారం చేస్తున్నట్లయితే కనుక మీరు మీ వ్యాపారంలో మరింత పోటీని ఎదుర్కొంటారు. మీరు ఒత్తిడిలో మీ పోటీదారుల నుండి వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా ఇది మీకు ఆందోళన కూడా కలిగిస్తుంది. జనవరి 2025 యొక్క నెలవారీ జాతకం ప్రకారము ఈ రాశికి సంబంధించిన శుభగ్రహం బృహస్పతి 5వ ఇంటిని ఆక్రమిస్తుంది. జనవరి 2025 యొక్క నెలవారీ జాతకం కుటుంబానికి సంబంధించి బృహస్పతి 5వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో మరింత ఆనందం మరియు మీ కుటుంబ సభ్యులతో మంచి సంబంధం ఉంటుంది అని సూచిస్తుంది. మీరు కుటుంబంలో మరింత ఆనందం ఇంకా సంతృప్తితో సమావేశం అవుతారు. ఈ నెలవారీ జాతకము కుటుంబానికి సంబంధించి 5వ ఇంట్లో బృహస్పతి ఉనికి ఉండటం వల్ల ప్రేమ మరియు వైవాహిక జీవితంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. బృహస్పతి 5వ ఇంటిని ఆక్రమించడం వల్ల ఈ కాలంలో మీకు ధనం ప్రవాహం సాఫీగా ఉంటుంది. ఈ నెలలో మీకు డబ్బుకు సంబంధించి ఎలాంటి అడ్డంకులు ఉండకపోవచ్చు. నెలకు ప్రకారము జాతకం ప్రకారము బృహస్పతి 5వ ఇంటిని ఆక్రమించడం వల్ల మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. దీంతో మీకు మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు. మీరు ఈ నెలంతా కూడా
ఓం చాముండాయ నమః అని 108 సార్లు జపం చేయండి. మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించటం వల్ల మీకంతా మంచి జరుగుతుంది.